వరద విలయంతో ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లా విలవిల్లాడుతోంది. హిమాలయాల్లోని మంచు దిబ్బలు విరిగి పడడంతో చమేలి జిల్లాలోని ధౌలిగంగ నది మహోగ్ర రూపం దాల్చింది. వరద ఉధృతికి రేణి గ్రామంలో ఉన్న ఋషిగంగా పవర్ ప్రాజెక్ట్ డ్యాం తెగిపోవడంతో దిగువకు వరద పోటెత్తుతోంది. ఈ ఘటనలో విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 150 మంది సిబ్బంది గల్లంతయ్యారు. రేణి గ్రామంలో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. పలువురు స్థానికులు కూడా నదిలో కొట్టుకుపోయారు. వరద ఉధృతి నేపథ్యంలో చమేలి జిల్లాలోని పలు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సైరన్లో మోగిస్తూ లౌడ్ స్పీకర్స్లో చెప్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సీఎం త్రివేంద్రనాథ్ రావత్ ఘటనా స్థలానికి బయలుదేరారు. ముందు జాగ్రత్తగా నది దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ధౌలిగంగ నది ఉప్పొంగడంతో అలకనంద నది కూడా వరద పోటెత్తవచ్చు అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అలకనంద నది దిగువ ప్రాంతాలకు కూడా అప్రమత్తం చేశారు. రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్ వంటి వాటర్ యాక్టివిటీస్ను నిలిపివేశారు. ఇప్పటికే ఐటీబీపీ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఉత్తరాఖండ్లో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల గురించి అధికారులు తిరిగి తెలుసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. యావత్ దేశమంతా ఉత్తరాఖండ్కు అండగా ఉంటుందని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.